సార్ మా పాప క్యాన్సర్ ప్రాబ్లం సార్. అందుకనేసి ఇక్కడ మేడం మాకు పెన్షన్ ఇస్తామనింది మేడం. హ్మ్. ఉన్నది సార్. హ్మ్. ఎమ్మెల్యే ఇస్తున్నారు సార్. హ్మ్. ఆ! గెలుస్తారు మేడం. క్యాన్సర్ ప్రాబ్లం సార్. అందుకనేసి మా మేడం అందుకని ఇక్కడికి రండి. ఆ మేడం పేరు సార్ పవిత్ర మేడం. హ్మ్. అందుకనేసి ఇక్కడికి రండి మేము సహాయం చేస్తాం పాపకి అని చెప్పింది. బాగుంది స్వామి. ఆ స్వామి వచ్చినాకే మాకు బాగుంది స్వామి. మా పవిత్రమ్మ, ఎమ్మెల్యే అన్న అందరూ బాగానే సహాయం చేశారు. మాకు అంత ముందుల రేషన్ కార్డు కూడా లేదు స్వామి. ఈ స్వామి పింఛన్ కూడా లేదు. మా అబ్బాయికి హెల్త్ ప్రాబ్లం. అబ్బాయికి ప్రతి నెల 7,000, 8,000 అవుతుంది. పింఛన్ వచ్చింది ఆ అన్న వచ్చినాకే, మొదన్న వచ్చినాకే. పవిత్రమ్మ ప్రతి నెల 2,000 ఇస్తానండి ఎక్స్ట్రా డబ్బులు. మా ఇంట్లో హెల్త్ ప్రాబ్లం అబ్బాయికి. మా ఇంట్లో భర్త సరిలేడు. అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు స్వామి. అంత మధుసూదన్ రెడ్డి గురించి ఏం చెప్తారు ప్రత్యేకంగా ప్రతిసారి ఆయనే ఉండాలని కోరుకుంటున్నాను స్వామి. మాల్లో ఉండి చెప్తున్నాను. ఆ స్వామి ఉంటేనే బాగుంటుంది స్వామి మాకు. మాకు ఇల్లు జాగా కూడా లేదు స్వామి, పెట్టించాడు ఆ స్వామి. ఇస్తానమ్మా అని చెప్పాడు. పవిత్రమ్మ అయితే ఇంకా మాకు దేవత ఆమె. అంటే ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారా? ఎప్పుడు నేను ఎప్పుడు ఫోన్ చేసిన ఎత్తుతుంది స్వామి పవిత్రమ్మ అయితే. ఆ స్వామి ఉంటే బాగుంటుంది స్వామి మాకు. అంటే ఈసారి ఇక్కడ మధుసూదన్ రెడ్డి గెలుస్తారా లేదంటే ఇంకెవరైనా గెలుస్తారా? మొదన్న స్వామే వస్తుంది స్వామి. మొదన్న స్వామే వస్తాడు. ఆ స్వామి రావాలని కోరుకుంటున్నాను అమ్మకు కూడా.